మనం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో 70,000 కోట్లు మళ్ళీ ఎమ్మటి ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఆర్థిక శాఖ పరిమితులు ఉన్నాయి. మరి వాళ్ళు అట్లా అన్నావు కదా అని అంటే 2 లక్షలు మొత్తం మేము ఉన్న ఖాళీ పోస్టులు అన్నిటి కూడా నింపుతూనే ఉంటాం. ఇంకా వాళ్ళకి ఎట్లయితే ఇప్పుడు వాళ్ళకు ఎగ్జామ్స్ అదేంది నోటిఫికేషన్ చేస్తే వాళ్ళు దాంట్లో పడిపోతారు. నాకు తెలిసి మళ్ళీ త్వరలో అంటే కూడా నచ్చదాలకు త్వరలో అంటే అసలు నచ్చదు. నోటిఫికేషన్ చేసినాకనే మాట్లాడతాం అంతే లెక్క. సారు మరి ఇంకో ముచ్చట ఏంటంటే బాయికాడ పట్టుకుంటూనే పెద్ద పులికి నిద్ర పట్టనిస్తలేదా అట. అసలు నిద్ర పడతలేదట మీరు చేసే బాగోతానికి. ఏంటంటే మరి అది కూడా చెప్తా సారు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు కదలనిస్తలేదా అట. పంట పొలాలు ఎండబెట్టే ఇక రైతన్నలు యూరియా కోసం నీ దండం పెట్టి దుకాణాల కాడ చెప్పులు లైన్లో పెట్టి నీ దండం పెట్టి మొయ్యిన మూత మోగుతుందట. మరి అక్కడ పెద్ద పులికి ఏమో నిద్ర పడతలేదట. ఈ రైతన్నల గోస చూస్తుంటే వీళ్ళ బాధ చూస్తుంటే మరి అది ప్రభుత్వం మీద పోరుకు సై అంటూనే పెద్ద పులి అని మరి అవి అక్కడ రాసుకొస్తున్నాయి. మరి ఎట్లా చేస్తారు, తట్టుకుంటారా? మహారాష్ట్రలో యూరియా కొరత ఉందా? మధ్యప్రదేశ్లో ఉందా? ఉత్తరప్రదేశ్లో ఉందా? తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ముఖ్యమంత్రి పోయి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి అడిగినా యూరియా ఇయ్యండి. ఎందుకంటే యూరియా రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత రావాలి కదా. మళ్ళీ మన బాయికాడ ద్వారా ఏం చేస్తాడు ఎరికైనా జర ఇయ్యకి ఇప్పుడు ఇయ్యకు జర ఎన్నికలు ఉన్నాయని చెప్తాడు ఈయన. ఇది నల్లికుట్ల ముచ్చట దీని అంతా ఇది అర్థం కాని